అరవింద్ కేజ్రీవాల్ 2.0కి రెడీ అవుతున్నారా? పాత అవతారానికి కొత్త టెక్నిక్ జోడిస్తున్నారా? అదేవిధంగా గతంలో ఒక కెరీర్ పీక్ స్టేజ్ చూశారు అరవింద్ కేజ్రీవాల్. కాంగ్రెస్ పార్టీ మీద ఎలాంటి స్ట్రాటజీస్ వాడి కెరీర్ పీక్కి వెళ్ళారో ఇప్పుడు అదే స్ట్రాటజీస్ని బీజేపీ పైన కూడా ప్రయోగిస్తున్నారా? ఇందులో ఎంతవరకు సక్సెస్ అవుతారు? ఇటీవలి కాలంలో అరవింద్ కేజ్రీవాల్ వ్యవహార శైలి చూసిన వాళ్ళందరికీ కూడా ఈ ప్రశ్నలు ఖచ్చితంగా తలెత్తుతాయి. ఎందుకంటే ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసు ఢిల్లీ హైకోర్టు పైన ఉంది. ఈ స్కామ్ కేసుకి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా తన వాదనలు తానే వినిపిస్తాను అంటూ కూడా కోర్టు ముందు పేర్కొన్నారు. సరే, నిజంగానే ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారేమో అనుకున్నారు చాలామంది. కానీ ఆయన కోర్టు దగ్గరకు వచ్చేసరికి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆమె నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని నేను అనుకోవడం లేదు, ఈ కేసులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు, ఆమె ముందు నేను వాదనలు వినిపించడానికి సిద్ధంగా లేను అంటూ పేర్కొనడం మనం చూసాం. స్వర్ణకాంత శర్మ ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ తన ముందు వాదనలు వినిపించను అని చెప్తున్నారో దానికి ఒప్పుకోవడం లేదు. సో దీనికి సంబంధించి ఆయన ఏకంగా సత్యాగ్రహానికి పూనుకుంటాను, గాంధీ మార్గంలో వెళ్తాను అని పేర్కొని సత్యాగ్రహానికి కూడా కూర్చోవడం కూడా మనం చూస్తున్నాం. సో అరవింద్ కేజ్రీవాల్ తన స్ట్రాటజీని, తన పొలిటికల్ ఫేస్ని ఒక కొత్త రూపానికి తీసుకొచ్చారా అని అనిపిస్తుంది. దీన్నే అరవింద్ కేజ్రీవాల్ 2.0 అనుకోవాలా. గతంలో ఆయన ఆప్ని ఢిల్లీలో అధికారంలోకి తెచ్చినప్పుడు గవర్నెన్స్లో ఉండే ఫెయిల్యూర్స్ని స్ట్రాటజీగా తీసుకుని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. సో గవర్నెన్స్లో మార్పుని ఎలా అయితే ఒక స్ట్రాటజీగా తీసుకుని ఆయన ఢిల్లీలో అధికారంలోకి వచ్చారో ఇప్పుడు అదేవిధంగా ఈ జ్యుడిషియల్ సర్వైవల్ పాలిటిక్స్ అనే దాన్ని తీసుకుని మరొకసారి తన కెరీర్ని కొనసాగించాలనుకుంటున్నారా అని అనిపిస్తుంది. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం న్యాయ పోరాటాన్ని తన పొలిటికల్ కెరీర్కి ఒక అంచెలుగా నిర్మించుకుంటున్న పరిస్థితి. ఒక్కసారి అరవింద్ కేజ్రీవాల్ పొలిటికల్ కెరీర్ని కనుక తీసుకుంటే మొట్టమొదట అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా ఆయన ఒక రాజకీయ నేతగా రూపాంతరం చెందారు. ఐఆర్ఎస్ ఆఫీసర్, ఆ తర్వాత అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నా హజారే చేస్తున్న నిరాహార దీక్షకి మద్దతు ఇవ్వడం, ఆ మొత్తం దీక్షని ఆర్గనైజ్ చేయడం, అదేవిధంగా ఆ దీక్షకి సంబంధించి ఎలాంటి స్ట్రాటజీస్ ఉండాలో డిజైన్ చేయడం, లోక్పాల్ బిల్లు కోసం అని చెప్పి పట్టుబట్టడం, ఇదంతా కూడా అరవింద్ కేజ్రీవాల్ తన పొలిటికల్ పునాదిని నిర్మించుకోవడానికి ఉపయోగించుకున్నారు. 2012లో ఆయన పార్టీని స్థాపించి 2013లో 49 రోజుల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆ తర్వాత 2015, 2020 రెండు సార్లు ఏకంగా ఢిల్లీ సీఎంగా తన కెరీర్ని కంటిన్యూ చేశారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీని పంజాబ్లో కూడా అధికారంలోకి తీసుకొచ్చారు. కెరీర్లో ఒక పీక్ స్టేజ్ని చూశారు ఆయన. అటు ఢిల్లీకి సంబంధించి మొహల్లా క్లినిక్స్ కానీ లేకపోతే అదనపు తరగతి గదుల నిర్మాణం ద్వారా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఏ అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ఆయన పాల్గొని రాజకీయ పునాదుల్ని ఏర్పరచుకున్నారో అదే అవినీతిలో ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో కూరుకుపోయి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఢిల్లీ పీఠాన్ని కూడా కోల్పోయారు. సో ఇప్పుడు మళ్ళీ అదే జ్యుడిషియరీ సర్వైవల్ పాలిటిక్స్ నుంచి మరొకసారి తన పొలిటికల్ పునాదులు రెండోసారి గట్టిగా నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? అందుకే మరొకసారి దీక్షకి దిగబోతున్నారా? ఈ దీక్ష ద్వారా మరొకసారి ఏ విధంగా అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ పైన ఈ దీక్షల స్ట్రాటజీని ప్లే చేసి కెరీర్ పీక్ చూశారో అటువంటి మరొక పీక్ చూడడం కోసం ఈ జ్యుడిషియరీ సర్వైవల్ పాలిటిక్స్ చేస్తున్నారా అని ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ వ్యవహార శైలి చూస్తే మనకు అనిపిస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం పంజాబ్ ఎలక్షన్స్, నెక్స్ట్ ఇయర్ పంజాబ్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. కరెక్ట్గా ఈ టైంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ పక్షం మొత్తం బీజేపీలో విలీనం అవ్వడం కూడా ప్రధానంగా చూస్తున్నాం. ఎవరైతే పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీని అధికారంలోకి తీసుకోవడానికి బూత్ లెవెల్లో కంప్లీట్గా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి క్యాంపెయిన్లు రన్ చేసి మరీ ఆమ్ ఆద్మీ పార్టీని అధికారంలోకి తెచ్చారో అటువంటి కీలక నాయకులు చాలామంది ప్రస్తుతం ఈ బీజేపీలో కలిసిపోయిన పరిస్థితి. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ పక్షం మొత్తాన్ని కూడా బీజేపీలో విలీనం చేసిన పరిస్థితిని ప్రస్తుతం మనం చూస్తున్నాం. సహజంగా ఇలాంటి పరిణామాలు జరిగినప్పుడు సహజంగానే ఆ పార్టీకి కొంత సింపతి వర్కౌట్ అవుతుంది. ఏకంగా ఒక గ్రూప్ మొత్తం రాజ్యసభ పక్షాన్ని వేరే పార్టీలు విలీనం చేశారంటే అరే ఇంత అన్యాయం చేశారు
చేశారా ఆ పార్టీకి అనే ఒక సింపతి సహజంగానే ఉంటుంది. ఆ సింపతిని నిజంగా అరవింద్ కేజ్రీవాల్ కానీ ఆప్ కానీ ఎంతవరకు హోల్డ్ చేయగలుగుతారు, ఎంతవరకు తమకి అనుకూలంగా మలుచుకోగలుగుతారు అనేది కూడా ఇక్కడ ప్రధానంగా ప్రశ్న. ఎందుకంటే పంజాబ్లో అధికారంలోకి తీసుకురావడానికి బూత్ లెవెల్లో పనిచేసిన వాళ్ళు, పార్టీ క్యాంపెయిన్స్ని ఆర్గనైజ్ చేసిన వాళ్లే ప్రస్తుతం ఆప్కి రాజీనామా చేసి మరీ ప్రస్తుతం బీజేపీలో జాయిన్ అయిపోయిన పరిస్థితి. దీన్ని హ్యాండిల్ ఏ విధంగా చేయగలుగుతారు? గ్రాస్ రూట్ లెవెల్ వరకు ప్రస్తుతం ఆప్ వెళ్ళి పంజాబ్ అధికారాన్ని నిలబెట్టుకునే స్థాయిలో ఉందా? అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారా? అటు న్యాయ పోరాటం చేస్తారా, హైకోర్టులకి అటెండ్ అవుతారా, లేకపోతే ఇటు ఆప్ని అధికారంలోకి తేవడానికి పంజాబ్లో పనిచేస్తారా? సో ప్రస్తుతం ఈ రెండు అంశాలపైన మరొకసారి అరవింద్ కేజ్రీవాల్ పొలిటికల్ పీక్ చూడగలుగుతారా లేదా అనేది ఆధారపడి ఉంది. మొత్తానికి ఒక మారిన స్ట్రాటజీని మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు. అరవింద్ కేజ్రీవాల్ మరొక పొలిటికల్ స్ట్రాటజీని ఎంచుకున్నారు. జ్యుడిషియల్ సర్వైవల్ మోడ్లో ప్రస్తుతం ఆయన కనిపిస్తున్నారు. దీన్నే తన పొలిటికల్ అజెండాగా మలుచుకుని మరొకసారి ఆయన కెరీర్లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఎంతవరకు ఈ రెండింటిని హ్యాండిల్ చేసి అరవింద్ కేజ్రీవాల్ సక్సెస్ అవుతారు? ఢిల్లీ కాకపోయినా పంజాబ్నైనా కనీసం నిలబెట్టుకోగలుగుతారా అనేది చూడాలి.